ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా వందనాలండి. ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, భద్రంగా కాపాడుకోండి అన్నాడు. దేన్ని భద్రంగా కాపాడుకోవాలి? మొట్టమొదట హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 4వ అధ్యాయము అన్నిటికంటే ముఖ్యంగా హల్లెలూయా, సామెతలు 4వ అధ్యాయము 23 చూద్దాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరి ప్రభు చూస్తున్నాడు. మరి కొందరు హృదయములో నుంచి అంటే మురికి నీళ్ళు వస్తుంటాయి. మురికి కదా. సెప్టిక్ ట్యాంకు ఓపెన్ చేస్తే ఏమైతే అండి? ఏమైతే అంత చెడు కదా. ఇక మంచి ఎక్కడా కనబడదు. అలా కొందరు హృదయములు చెడిపోయి మొత్తం డ్రైనేజ్ లాగా ఉంటుంది. కానీ ప్రభు ఏం అలా ఉంటే ఉపయోగం లేదు నీకు. అందుకే నా కుమారుడా, నీ హృదయమును నా మాటలను నీ హృదయముతో పట్టుదలతో పట్టుకొనుము అన్నాడు. హల్లెలూయా. ఎందుకు పట్టుకోవాలి అంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. హల్లెలూయా. జీవధారలు బయలుదేరుతాడు హృదయంలో నుండి. అందుకోసమే హృదయం భద్రంగా కాపాడుకో, జాగ్రత్త అన్నాడు ప్రభు. హృదయంలో జీవజల నదులు ప్రవహిస్తాయి. హల్లెలూయా. ఆ జీవజలం ప్రవహిస్తుంది అంటే జీవింపజేసే మాటలు. ఆయన వాక్యం నీలో నింపినప్పుడు నీ లోపల నుంచి ఏమొస్తాయంటే జలములు, జీవజలములు. హల్లెలూయా. ఆ జీవజల ధారలు బయలుదేరుతాయి అంటే ఎక్కడి నుంచి? హృదయంలో నుండి. హల్లెలూయా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోను. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంట. మూర్ఘపు మాటలు నీ నోటికి రానియకము. పెదవులంటే కుటిలమైన మాటలు రానియకము. చూసినారండి, ఈ హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా. చెడు నిండిందా, చెడ్డ మాటలు వస్తాయి. యేసయ్య వాక్యంతో నింపుకున్నవా? యేసయ్య ఆత్మతో నింపబడ్డవా? ఆయన మాటలే వస్తాయి నీ హృదయంలో నుంచి బయటికి. హల్లెలూయా. కొందరు చూడండి, మురికంతా లోపల దాచిపెడతారు. బీరువాళ్ళు ఏం పెడతారమ్మా? సిస్టర్ వాళ్ళు ఎక్కువ, బ్రదర్స్ కాదు, సిస్టర్ వాళ్ళు ఎక్కువ ఏం దాచిపెడతారు? ఎక్కువ స్త్రీలు డ్రెస్సులు, శారీస్ ఇవే ఉంటాయి ఎక్కువ. పురుషులు చాలా తక్కువ. హల్లెలూయా కదా. స్త్రీలు మంచి మంచి శారీస్, విలువైన వస్తువులు బీరువాలో దాచిపెడతారు. రోజువారీ బట్టలు బీరువాలో పెడతారు ఎవరైనా? ఏం సహోదరుడా? రోజువారీ బట్టలు బయట ఉంచుతారు. మంచి వస్త్రాలు, క్రొత్త బట్టలు, విలువైన వస్తువులు బీరువాలో వేసి లాక్ చేస్తారు. హల్లెలూయా. ఎటన్నీ వెళ్ళాలన్నప్పుడు మాత్రమే బీరు లాక్ ఓపెన్ చేస్తారు. ఎందుకు? దాంట్లో మంచి వస్త్రాలు తీసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచి వస్త్రాలు తీసుకుని ధరిస్తారు, మంచి వస్తువులు తీసుకుని అలంకరించుకుంటారు. అట్లని మన హృదయాన్ని కూడా, హృదయంలో ఆ జీవధారలు ప్రవహించాలనంటే, బయలుదేరాలంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అని చెప్తున్నాడు ప్రభువారు. మరి నీ హృదయం భద్రంగా కాపాడుకున్నావా? ఆ జీవధారలు బయలుదేరుతున్నాయా? లేకపోతే మురికి బయలుదేరుతుందా? చూడండి, కొంతమంది మురికి మాటలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి మాటలు? లోపల నుంచి వస్తాయి. లోపల నుంచి కంపు కొడుతుంటాయి మాటలు. అందుకే ప్రభువారు ఏమన్నారంటే ఒక మాట, హృదయంలో గనుక వాక్యం లేకపోతే ఆ హృదయంలోంచి మూర్ఘపు మాటలు వస్తాయి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది అక్కడ. వారు ఎక్కడ? 6:11-14 వారు
హృదయము అతి మూర్ఘ స్వభావం కలది. ఎవరు వారు? ఎవరైతే ఆ జీవధారలు, ఆ జీవము కలిగిన మాటలు, దేవుని మాటలు హృదయంలో భద్రపరుచుకోకుండా ఉంటారో వాని హృదయము ఏమి అతి మూర్ఘ స్వభావం కలది. అతి మూర్ఘత్వం వేరే, అతి మూర్ఘత్వం వేరే. అందుకే అతి మూర్ఘ స్వభావం కలది. వారు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వీరు? ఎవరైతే వారి హృదయములో వాక్యమైన నీరు లేదో, ఆ జీవ జలములు లేవో, అంటే ఆయన వాక్యానికి చోటు ఇవ్వలేదో, వాని హృదయములో నుండి ఎల్లప్పుడూ కీడు కల్పిస్తూ ఉంటారంటే, ఎల్లప్పుడూ కీడు కల్పించి జగడాలు పుట్టిస్తారు, గొడవలు, అల్లర్లు ఇవే పుట్టిస్తారు. కానీ ప్రభు ఏం చెప్తున్నారు? ఆ హృదయాన్ని భద్రంగా కాపాడుకో కుమార్తె. ఆ హృదయంలో నుండి ఆ జీవధారలు బయలుదేరుతాయని చెప్తున్నాడు. అందుకే ప్రభు వారు ఇర్మియాలో ఒక మాట చూద్దాము. ఇర్మియాలో చూస్తే, ఇర్మియా 17:9 చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఏంటంటే హృదయము 17:10 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి, చాలా ఘోరమైందంట. నిజమే, ఘోరమైన వ్యాధి కలదంట అది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎవరు గ్రహిస్తారు? నీ హృదయంలో ఆ జీవధారలు ఉన్నాయా, లేకపోతే మురికి ఉందా, మూర్ఘత్వంతో నిండిపోయినవా, జగడాలు పుట్టిస్తున్నావా, అల్లర్లు పుట్టిస్తున్నావా, అబద్ధాలు కల్పిస్తున్నావా? అందుకే ప్రభు హృదయం ఎట్లా ఉందంటే, మానవుని హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేటుకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరిశీలించువాడను. దేనికి మహిమ కలుగును గాక. ఎంత భయంకరంగా చూడండి మానవుడి హృదయము. ఎప్పుడు ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని దోచుకుందామా, ఎవరిని దూషిద్దామా, ఎవరిని బాధ పెడదామా, ఎవరిని గాయాలు పాల్చి ఇదే పనుగొట్టి తిరుగుతూ ఉంటాడు అపవాది. వాడి పని అదే. వాడి టార్గెట్ హృదయాన్ని దాడి చేస్తున్నాడు. హృదయాల మీద, మానవుడి యొక్క హృదయం దాడి చేస్తున్నాడు. పని అదే. హృదయాన్ని చెడగొట్టాడంటే ఆటోమేటిక్ మొత్తం అంతా చెడిపోద్ది. హృదయం చెడిందా ఏమి ఆటోమేటిక్గా ఆ హృదయంలో చెత్త అంతా బయటకు వస్తూ ఉంటుంది, వేస్ట్ అంతా వస్తుంటుంది బయటికి. అది ఎంత దాచుకోవాలి ఉండదు. అది నివురుగా నిప్పులు బయటకు వచ్చి తండుకుంటూ వచ్చేది. అప్పుడు ఓహో వీడు ఇలాంటి వ్యక్తా, అమ్మో. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. ప్రార్థనలే హృదయంలో నుంచి మాత్రం ఆ ధారలో ప్రవహించవు, కానీ మురికి ప్రవహిస్తూ ఉంటుంది. చెడిపోయింది కాబట్టి హృదయం అంతా మూర్ఘ స్వభావం కలిగి. అందుకే వాడి హృదయము అతి మూర్ఘ స్వభావం కలిగి, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించచ్చు, జగడాలు పుట్టిస్తూ ఉంటాడంట. కాబట్టి ఆ 15 చూడండి. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును. ఎవరి మీదకి వస్తుంది ఇది ఆపద? హృదయములో ప్రభువేమో హృదయంలో జీవజాలాన్ని పారజేయాలని ప్రభు చూస్తున్నారు. ఆ హృదయంలో నుండి నీ హృదయంలో జీవధారలు బయలుదేరి ప్రభు చెప్తుంటే, జీవధారలు కాదు బయలుదేరేది. ఏమొస్తుంది? ఏం బయలుదేరుతుంది? మూర్ఘత్వం, చెడిపోయింది, పాడైపోయింది అంతరంగం, అంతరింద్రియాలను పరిశీలిస్తున్నాడు ప్రభు. ఘోరమైన వ్యాధి కలిగిందంట హృదయం. ఏమండి, ఎందుకు ప్రభు హృదయాన్ని నిర్మించాడంటే ఆ హృదయంలో ఆయన ఉండడానికి. ఆయన ఉంటేనే మంచి మాటలు బయటకు వస్తాయి. ఆయన లోపల ఉంటేనే ఆ జీవజలం బయటికి ప్రవహిస్తుంది. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ జీవజలము, ఆ జీవధారల లోపల నుంచి బయటకు రావాలనంటే నువ్వెట్లా ఉండాలి? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. మూర్ఘపు మాటలు నోటికి రానియద్దు, పెదవులుడు కుటులమైన మాటలు రానియద్దు అని చెప్పి ఇవన్నీ వస్తుంటే, కుట్టులేని మాటలు, దోషకరమైన మాటలు, అబద్ధపు మాటలు, మూర్ఘపు మాటలు, అబద్ధాలు, ఇవన్నీ వస్తుంటే ఇవన్నీ హృదయంలోంచి ఏమొస్తుంది? మురికి నీరు వస్తుంది. జీవజాల ధారలు కాదు వచ్చేది, మురికి వస్తూ ఉంటుంది. ఆ మురికి వల్ల ఎవరికైనా ఆరోగ్యం కలుగుతుందా? ఎవరికైనా మేలు కలుగుతుందా?
నష్టము, కష్టము, వేదన, దుఃఖము, మురికి నీళ్ళు, అవి జబ్బు నీళ్ళు. మంచినీళ్ళు తాగితే మనం చూడండి బయటికి వెళ్ళి వాటర్ ట్యూబ్స్ పెట్టుకొస్తుంటాం కదా, ఆ వాటర్ కూడా మరలా ఏం చేస్తాం, మనం ఫిల్టర్ చేస్తాం. ఎందుకు? మంచినీళ్ళేగా మరి. అయినప్పుడు కూడా లోనే కలుషితం ఉందేమో అది ఫిల్టర్ చేసి అప్పుడు తాగుతాం. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది ఆరోగ్యము. అలాగే నీ యొక్క హృదయములో నుంచి ఆ జీవధారలు బయలుదేరుతున్న ప్రభు చెప్తున్నప్పుడు ఎప్పుడు బయలుదేరుతాయి? నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నప్పుడు మాత్రమే. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నట్లయితే మూర్ఖపు మాటలు ఒకటికి రానికోకుండా ఉంటే, నీ పెదవుని కుటులమైన మాటలు రానికోకుండా ఉంటే తప్పకుండా నీ హృదయములో నుంచి ఆ జీవధారలు బయలుదేరుతాయి. దేవునికి మహిమ కలుగునుగా. హృదయాన్ని ఎందుకు నిర్మించిన? హృదయంలో ఆయన ఉంటేనే ఆయన మాటలు, బ్రతికించే మాటలు, జీవము కలిగిన మాటలు నీ హృదయంలోంచి బయటకు వచ్చినప్పుడు వినిన వారు బ్రతుకుతారు. హల్లెలూయా. దేనికి మహిమ. గాయపరిచే మాటలు కాదు, గాయాలు పాలు చేసే మాటలు కాదు, బాధపరిచే మాటలు కాదు. ఏమి కనుక భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించాలి, ఆ శక్తిని నీలోకి ఆస్వాదించాలి. దేనికి మహిమ. దేవుని భక్తి కలిగి ఉన్నావు, భయం కలిగి ఉన్నావు, ఆ భయభక్తుల యొక్క ఆ భక్తిలో ఉన్న శక్తిని లోపలికి రావాలి. హల్లెలూయా. బహుధైర్యం కలిగి ఉంటాడు అప్పుడు. దేనికి మహిమ. కనుకనే ఇంకొంచెం ముందుకెళ్తే ఏం చెప్తున్నారంటే, పద్యంలో దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చీటుకు త్వరపడి పరిగెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ముల్లో జగడం పుట్టించువాడును. చూసినామా, దేవుడికి ఇష్టం లేదు ఇలాంటి వాళ్ళంటే. ఆ పైకి వెళ్తే అర్థమైంది. ప్రభువారు 16 నుంచి ఆయనకి అసహ్యమని కలవంట 7. ఏంటి అవేవనగా అహంకార దృష్టియు, అహంకారము, గర్వం, కళ్ళల్లాడు నాలుకయు. ఏం పని ఉండదు, ఆ నాలుక నీటి పెడితే తిప్పుతూ ఉంటారు. అదే బైబిల్లో ఎవరు అన్నారు కదా, బైబిల్ తెలిసి అయినప్పటికి కూడా నరం లేదండి నాలుక అన్నారు. ఈయనకి తెలిసి మరి నరం లేదని. ఈ నాలుక చూసుకో ఒకసారి, నరం ఉందో లేదు కనపడుతుంది. నరం ఉంది. నెత్తివానికి ప్రభువారు తాకినప్పుడు ఆ నాలిక నరము సడలి మాట్లాడడం ఉంది. హల్లెలూయా. కనుక నాలుక నరం ఉంది. హల్లెలూయా. ఏమి కనుక ఆ కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధుల చంపు చేతులను, దుర్యోచనలు, చెడ్డాలోచనలు వచ్చేస్తుంటాయి. చెడ్డాలు యోచించి ఏం చెయ్యాలా, ఏం చెప్పాలా, ఇదే దరిద్రపు ఆలోచనలు వస్తుంటాయి. ఇదనమాట. ఈ దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చీటుకు పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. లేని వాడిచి వాడు అబద్ధ సాక్షి, అపవాది సంబంధి కదా. ప్రభు ఏమన్నారు, నాయనా ఇవి నాకు అసహ్యము. నీ హృదయములో జీవధారలు పారతాయి. నేను చెప్తున్నా, నువ్వేం చేస్తున్నావు? మూర్ఖపు మాటలు. నోటిని కంట్రోల్ లేదు, హృదయం కంట్రోల్ లేదు. మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నావు, పెదవులు కుటిలమైన మాటలు మాట్లాడుతున్నావు, కళ్ళాడు మాటలు. ఇవన్నీ నాకు అసహ్యము. అన్నదమ్ముల వచ్చి చిచ్చులు పెట్టేయడం, అక్కచెల్లెలు చిచ్చులు పెట్టేయడం, తల్లిదండ్రులు చిచ్చులు పెట్టేయడం, జగడాలు పుట్టించేయడం. చూసినారండి ఎంత భయంకరంగా ఉందో. అందుకే హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందంటది. ప్రభుకి తెలుసా ఆ రోగం ఉన్న దానికి. ఈ దేనికి వచ్చింది రోగం? హృదయానికి. పైన ఏ రోగం ఉన్న డాక్టర్ తెలుసు, లోపల ఉన్న అంతరంగంలో రోగము ప్రభువుకు మాత్రమే తెలుసు. అది ఆత్మీయ వ్యాధి. చూసినా, ఏది మడితే అది వినేస్తుంది, ఏది మడితే అది తలం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయ పరిశోధకుడు అంటే ఆయన. హల్లెలూయా. ఆయన పరిశీలన చేస్తున్నాడు అంతరంగాల్ని. హల్లెలూయా. కనుక ఆయన పరిశోధన చేసినప్పుడు ఎక్కడ ఉంటావు నువ్వు? కనుకనే ఎల్లప్పుడూ కూడా నీ హృదయంలో నుండి ఆ జీవ జలములు పారాలి. ప్రభు అది కోరుకోండి. ప్రతి మనిషి హృదయంలో నుండి జీవజలం పారాలి. అది నీ హృదయంలోంచి, నా హృదయం, అందరి హృదయంలో నుంచి తండ్రి కోరుకుంటున్నాడు. ఆయన హృదయంలో ఉన్నప్పుడు మంచి మాటలు వస్తాయి, మంచి తలంపులు, మంచి ఆలోచన కలిగి చక్కటి ఉపదేశం చేస్తూ నువ్వు నడుస్తావు. ఇక చెడు రాదు. ఏమి ఇక కిందకి వెళ్తాం. నా కుమారుడు, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశం త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము. ఎక్కడ ధరించుకోవాలంటే హృదయం ముందు ధరించుకోవాలి.
నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము అన్నాడు. హల్లెలూయా. కనుక ఎవరైనప్పటికీ కూడా ఆయన మాటలు చక్కగా విని దేవుని మాటలు వినాలి, తల్లిదండ్రులు చెప్పే మాటలు వినాలి. మంచి ఉపదేశం అది. ఆజ్ఞ గైకొనాలి. నాకు నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. హల్లెలూయా. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదమ్ములతో జగడాలు పుట్టించేవాడు ప్రభుకి అసహ్యం అంట. ఎవరు అసహ్యులు ప్రభు వారికి? అందరిని ప్రేమిస్తున్నాడు. ఇలాంటివి పుట్టించేవాళ్ళు ప్రభుకి అసహ్యము. ఏమైనా లాభమా? ఇవన్నీ చేసుకుని ఏమన్నా నీకేమైనా లాభం కలిగితే పర్లేదు, మేలు కలిగితే పర్లే. హల్లెలూయా. నీకేమన్నా కలిసి వచ్చేదైతే పర్లే. నష్టాలు పాలైపోతున్నావు. అయినప్పుడు కూడా గుర్తించిన గుడ్డివాడిగా గుడ్డిదానిగా హృదయాన్ని పాడు చేసుకుని, హృదయ అంతరంగాన్ని పాడు చేసేసుకుని దేవుడు ఏం చేయలేడు. దయ్యాలు చేస్తే బాగా మంచిగా డ్యాన్స్ వేస్తుంటాయి ఇచ్చి. కనుక అవి డ్యాన్స్ చేయడం కాదు, కానీ నీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరును. హల్లెలూయా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోను. మూర్ఖపు మాటలు రానియొద్దు, తొందరపాటి. హల్లెలూయా. నోరుంది కదా అని మూర్ఖత్వంతో మాట్లాడితే నీకే నష్టం. ప్రభు ఏం చెప్పారు? నీ నోటిని కాపాడుకో, జాగ్రత్త. నీ నోటు మాటను బట్టే నీకు మేలు కలిగిన కీడు కలిగిన అపరాధమైనా నీతిమంతుడు అని అపరాధమని తీరుస్తాడు దేవుడు ఎక్కడని చెప్పారు. కానీ నోరు దగ్గర పెట్టుకుని హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయం కరెక్ట్గా ఉంటే నోరు చక్కగా ఉంటుంది. హృదయంలో వాక్యం లేకపోతే ఇగో సొల్లు, వేస్ట్ మాటలు, చెత్త మాటలు. కనుక నీ హృదయం నుంచి నా కుమారుడా జీవధారలు బయలుదేరునుగాక. ఆమేన్. కనుక నీ నోటిని, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకునే కృప పరిశుద్ధాత్మ నీకు ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే కీడు కలుగజేసేటి హృదయంలో పెట్టుకోకూడదు. ఎందుకంటే అది ఆత్మీయ వ్యాధి. ఆ రోగము దేవుడికి తెలుసంట. ఆత్మను భ్రష్టు గుర్తించేటి ఏవి కూడా నీ హృదయంలో ఉండకూడదు. ఆ జలం నీలో నుండి హృదయంలోంచి పారాలి. అప్పుడు అవతలవాడికి క్షేమాభివృద్ధి కలుగుద్ది, అవతల వాడికి మేలు కలుగుద్ది, సంతోషం కలుగుద్ది, ఆనందము కలుగుద్ది. వారి ద్వారా అనేక మంది ప్రజలు నీ హృదయంలో నుంచి ప్రవహించి ఆ జీవధారలు వినడానికి పరిగెట్టుకొస్తారు. బ్రతికించే మాటలు. హల్లెలూయా. అంతే తప్ప కొంపు కొట్టే మాటలు, వ్యర్థమైన మాటలు ఇలాంటి చేయమాక. నీకు నష్టపోతావు, వినివాడు నష్టపోతాడు, నువ్వు నష్టపో, నీతో పాటు విన్నవాడుకు నష్టపోతాడు. కనుక నీ లోపల నుంచి వచ్చే ఆ జీవధారలు వినిని వారు, అవి ఆస్వాదించిన వారు బ్రతుకుతారు, ఆత్మలో బలం పొందుకుంటారు. ఏదైతే కీడు కలిగేదానికి దూరంగా ఉంటారో మేలు కలగజేసేదే ఈ జీవ జలం, వేసే మాటలు. ఆ జలాన్ని జురుకోవాలి మనం, ఆయన మాటలు ఆస్వాదించాలి. అప్పుడు నీ ప్రాణదేహాత్మలకు క్షేమము కలుగుతుంది, నీ ఆత్మకు బలం వస్తుంది. జయిస్తావు. హల్లెలూయా. నీ ద్వారా ప్రభు మా దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కానీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో నా కుమారుడు, కుమార్తె. నీ తల్లి చెప్పే చక్కటి మాటలు ఆలకించు. నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు, నీ తండ్రి ఆజ్ఞను గైకొనాలి. ఉపదేశం త్రోసివేస్తున్నారు దినాన. త్రోసివేస్తే నష్టపోతావు. అది కుమారుడైనా కుమార్తె అయినా. హల్లెలూయా. కనుక ఆ ఉపదేశాన్ని, ఆజ్ఞను మనం గైకొన్నట్లయితే అవి హృదయంలోనే ఉంటే భద్రంగా. చూడండి, బీరువాళ్ళు ఎలాగైతే ఆ వస్తువులు దాచుకుంటారు, గోల్డ్ దాచుకుంటారు, మంచి మంచి వస్త్రాలు దాచుకుంటారు. ఎటన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఎలా బీరువా లాక్ తీసుకుంటారు, చక్కటి వస్త్రాలు ధరిస్తారు. అలాగా ఈ హృదయంలో ఏముండాలండి? దేవుని మాటలు భద్రంగా కాపాడుకోవాలి, భద్రంగా ఉంచుకోవాలి. దేవునికి మహిమ కలిగింది. అందుకే నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనేమో, నా ఆజ్ఞలను గైకొనెడలా నీవు బ్రతుకుతావు. హల్లెలూయా. నీ హృదయములో ఆయన మాటలను పట్టుదలతో పట్టుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆయన మాటలు విడిచిపెట్టుకోకుండా నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు రీడింగ్ చేస్తున్నప్పుడు ఏమి చదువుతున్నావో అసలు నువ్వు గ్రహిస్తున్నావా? బైబిల్స్ అక్కడ పడేసి హృదయంలో అంత మొత్తం చెడు నింపేసుకుని ఆ మురికి నీళ్ళు వదులుతున్నావు బయటికి. నీలోంచి, నీ హృదయంలోంచి వచ్చే మురికి నీరు తాగా నీకు మనం చచ్చిపోతారు. జాగ్రత్త నీ చెప్పే మాటలు. ఎందుకంటే మురికి నీళ్ళు మాత్రం కాదు, కానీ మంచి నీరు రావాలి. అదే జలములు. ఆ జీవ జలములు రావాలి మనలో నుంచి. చూడండి, ఆ యొక్క సిస్టర్ గారు తన పేరు సమరయ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు జీసస్
ఆ ఒక్క బిడ్డ కోసం వెళ్ళాడు, వదిలిపెట్టలా. అది ఎంత ఘోర పాపైనా రక్షించబడాలని ప్రభు ప్రయాసపడ్డాడు. ఇదేనా తన సేవకురాలిగా నేనే కానీ అనేక మంది దైవజనులు లేని కానీ ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రయాసపడుతున్నారు. హల్లెలూయా. ఆ మాటలు వ్యక్తమైపోతున్నాయి. ఎందుకు వ్యక్తమైతే లోపలంతా చెడు నీళ్ళు ఉన్నాయి కాబట్టి, చెడు నిండిపోయింది కాబట్టి. ఆ చెడంతా వదులుకుంటే అప్పుడు మంచి నీళ్ళు లోపలికి వస్తాయి. ఆ శ్రేష్టమైన దేవుని వాక్యం గుండె గదులు నిలబడుతుంది. హల్లెలూయా. హృదయాన్ని కడుక్కోకుండా శుద్ధి చేసుకోకుండా ఆయన అసలు వాక్యం నిలబడదు. నువ్వెంత ప్రయత్నం చేసినా, శతవిధాలా ట్రై చేసినా హృదయంలో మాత్రం వాక్యం నిలబడదు, మురికి పాత్రలో. హల్లెలూయా. కనుక అక్కడికి వెళ్ళి ప్రభువారు ఆ మాటలు వింటూ ఉండగానే తన హృదయం తెరవబడింది, తన కళ్ళు తెరవబడ్డాయి, తన బ్రతికి ఏంటో తనకు అర్థమైంది. నువ్వు చూసావా, చేసావా, నీవెవరివి, తిరుగుబాటు చేయలే. హల్లెలూయా. ఆ బిడ్డ ద్వారాగా ఊరు మొత్తం రక్షించబడింది. హల్లెలూయా. ఎందుకు? ఆ మంచి మాటలు యేసు చేత ప్రతి మంచి మాటలు హృదయంలోకి ఆస్వాదించింది ఆమె. హల్లెలూయా. సమరయ స్త్రీ. దేవునికి మహిమ కలుగు. పట్టణాల్లోకి ప్రభు వెళ్ళాలా యేసయ్య? ఈ ఒక్కతో చాలు అనుకున్నాడు అంతే. కనుక ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట జీవము కలిగిన మాటలు, బ్రతికించే మాటలు. ఆమె మాటలతో బ్రతికింది. ఆ పాపపు కొండ, ఆ చెడు, ఆ హృదయం చెడంతా అక్కడ విడిచిపెట్టేస్తుంది. కొండ ఏంటి? హృదయమే. ఆ హృదయంలో చెడంతా అక్కడ విడిచిపెట్టేసి తన పట్టణంలో పరుగులు పెట్టింది. హల్లెలూయా. నేను చేసినని చెప్తున్నాడు ఇతడు, చూడు, మెస్సీయే కాదు, రాబోతున్న మెస్సీని కాదు. హల్లెలూయా. నేను చేసినవన్నీ చెప్పేసాడు. ఆ పట్టణంలోకి వెళ్ళి ఎప్పుడైతే ఆమె చెప్పిందో ఊరు గదిలొచ్చారు. ఈ ఒక్క బిడ్డ ద్వారాగా సమరయ పట్టణ ప్రజలందరూ కూడా రక్షణలోనికి వచ్చారు. హల్లెలూయా. ఎందుకు? ఈయన చెప్పే ప్రతి ఆ జీవజాలాన్ని హృదయంలో తీసుకుంది కాబట్టి, ఆయన మాటలని గుండెల్లో భద్రపరుచుకొని ఇప్పుడు పరిగెట్టింది. ఆ పాప కొండ విడిచిపెట్టేసి ఆ పాపను కొండ పట్టుకుని పరుగులు పెట్టట్లే. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే పాపను అలాగే భద్రంగా కాపాడుకుంటూ హృదయం చెడంతా నింపేసుకొని, ఎందుకు ఉపయోగం లేని మాటలు? ఏమైనా ఉపయోగమా? ఏమైనా ప్రయోజనమా? నీకు నష్టం తప్ప మేలు కలగదు. అక్కడ ఏదైతే పాపమో ఆ పాపకుండా అక్కడ పగలగొట్టాలి. అక్కడ విడిచిపెట్టేసింది. ఆ బిడ్డ అయితే విడిచిపెట్టి పరుగు నిలిపోయింది తన ప్రాంతం. ధైర్యం వచ్చేసి, చాలా ధైర్యం వచ్చేసింది ప్రభువుని బట్టి. ఆ ఒక్క బిడ్డ ద్వారాగా ఆ ఊరంతా రక్షించబడింది. దేనికి మహిమ కలుగును గాక. కనుక ఆమె హృదయంలోంచి ఏం బయలుదేరిందండి? జీవధారలు బయలుదేరినాయి. హల్లెలూయా. ఊరు మొత్తం రక్షించబడినట్టుగా చూస్తున్నాం అక్కడ. ఆ ఊరు ప్రజలకి ఒక శ్రేష్టమైన బిడ్డగా ఆమె ఆ ప్రాంతానికి గొప్ప సాక్షిగాను, ఆ ప్రజలందరూ రక్షించబడ్డానికి కారకురాలిగాను ఆ బిడ్డను ప్రభు వాడుకున్నట్టు చూస్తున్న లేఖనాలు. హల్లెలూయా. కనుక మన హృదయంలో ఉన్న చెడంతా, వాక్యం చదువుతున్న చెడు పోవాలి అవతలకి. వాక్యం చదువు, వాక్యం వెళ్ళట్లే నీ గుండె గదిలోనికి. హృదయంలోనికి వాక్యం వెళ్ళాలంటే ముందు పాపాలు కడుక్కోవాలి, మురికంతా విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, ఈ అబద్ధ సాక్ష్యాలు, మూర్ఘపు మాటలు, ఈ చిల్లంగి మాటలు. చూడండి ప్రభు చెప్తున్న మాట అక్కడ, మూర్ఘపు మాటలు నోటికి రానియద్దు. అయ్యే వస్తున్నాయి చాలా మందికి. ఆయన నమ్ముకుంటున్నారు, ప్రార్థన చేస్తారు, మంచిగా భజన బాగా చేస్తారు. ఎవడికి భజన అంటే దేవుడికి చేయట్లే, దయ్యాలకు చేస్తున్నాయి భజన. కాబట్టి నువ్వు అలా భజన చేస్తూనే ఉండు, నువ్వు మాత్రం ఇలాగే ఉండని చెప్తే. కాబట్టి ఇంక బ్రతుకులు మారు. నోటి నుంచి మూర్ఖపు మాటలు వస్తూనే ఉంటాయి, కుటిలమైన మాటలు వస్తూనే ఉంటాయి. కనుక అందుకే అన్నారు ఇక్కడ ప్రభు, వాని హృదయము అతి మూర్ఖ స్వభావం కలిగింది, వాడు ఎల్లప్పుడూ కీడుని కల్పిస్తూ జగడాలు పుట్టిస్తుంది. గడి పని అదే. ఎంతగా ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నా, ఎంతగా చెప్తున్నా, ఆ లోపలికి వెళ్తే బ్రతుకు మారిపోతుంది. లోపలికి వెళ్ళి నిలిచి ఉండట్లా. ఎలా నిలబడి లోన్ ఊరుకుంటే? ఆ పాప కొండ విడిచిపెట్టింది ఆవిడ. అట్టి విధముగా వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరుడు ఎవరైనప్పటికీ కూడా ఏదైతే ఇప్పుడు విరుద్ధంగా అడుగులు వేస్తున్నారో ఆ పాపాన్ని కొండ విడిచిపెట్టేసి, ఈ వాక్యము, ఈ మాటలు నీ హృదయంలో నిలిచి ఉండినట్లయితే నీ హృదయంలో నుంచి ఆ జీవధారలు బయలుదేరతాయి. నీ ఇంటి ఊరు ప్రజలు మారు మనసు పొందుతారు, రక్షించబడతారు. హల్లెలూయా. అంతే తప్ప ఏం రక్షించుకోవడానికి? ఆశ సంపాదించుకోవడానిక? దేన్ని రక్షించుకోలేవు భూమి మీద? నీ వల్ల కానే కాదు. ఏది రక్షించుకోవాలి, ఏది రక్షించలేవు, ఏది నీకు కూడా రాదు. అంతే. ప్రభువారు కూడా ఇది రక్షించడానికి దేన్ని? ఆ ఇల్లు ఇక్కడే ఉంటుంది బాబు, ఇల్లు ఎవడు దొంగిలించరు, ఈ నేల ఇక్కడే ఉంటుంది, ఈ ఆస్తి అంతా 10 ఎకరాల 20 ఎకరాల, ఇది నీదే, ఎవరు ఎత్తుకుపోరు అని చెప్పడానికి వచ్చాడు ప్రభువారు. నీ ఆత్మను మాత్రమే రక్షించడానికి వచ్చాడు ప్రభువారు. హల్లెలూయా. అన్న సత్యాన్ని గ్రహించక దినాన్న నేల మీద ఉన్న వాటి మీద ఆశ పెట్టుకొని
హృదయం అంతా చెడుతో నింపేసుకుని, పాపంతో నింపేసుకుని చాలామందిని చూస్తున్నాను. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, ప్రార్థనలే, మందిరాలే, వాక్యం ప్రార్థన అన్నీ. ఒక ఆయన చెప్తున్నారు ఈరోజు, ఏమంటున్నారు, ఏదో ఒక టాపిక్ చెప్తున్నారు అనమాట. ఇక వాళ్ళు అలాగే ఉంటారమ్మా, అందుకు వద్దు అన్నారు. హల్లెలూయా. ఎందుకంటే కొందరు అలాగే ఉంటారు, ఇక వాళ్ళు మారరు. అన్నీ ఉంటాయి ప్రార్థనల ప్రకారం వాళ్ళు అలాగే ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే మనకు అలాంటి జీవితం? ప్రభు నమ్మాలంటే మన అంతరంగ స్వభావం కంప్లీట్గా చేంజ్ అయిపోవాలి. ప్రభు చూసేది హృదయాన్ని మాత్రమే. హృదయాన్ని లక్ష్యం ఉంచుతాడు ప్రభువారు. ఈ పై వేషం ఏమి చూడ ప్రభువారు. హల్లెలూయా. కనుక హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. భద్రంగా కాపాడుకుంటే అప్పుడు మాత్రమే ఆ జీవధారలు బయలుదేరుతాయి, నీలో నుండి నాలో నుండి. కొందరికి ఇష్టపడరు, జీవజాలం ఇష్టపడరు. ఆయన మాటలు ఎంత మంచి మాటలు. నీ మాటలు వింటే క్షేమము బ్రతుకులో, నా బ్రతుకులో సమాధానము సంతోషము, సమాధానము సంతోషము. నీ మాటలు వింటే క్షేమము, యేసయ్యా నీ మాటలు వింటే క్షేమము బ్రతుకులో, నీ బ్రతుకులో సమాధానము సంతోషము, సమాధానము సంతోషము. హల్లెలూయా. నీ బ్రతుకులో, నీ జీవితంలో సమాధానాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది యేసే మాటలు మాత్రం, మరి ఎవ్వరి మాటలు కాదు. ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారండి? మనుషుల మాటలు ఎందుకు లక్ష్యం ఇస్తారు? నీ బ్రతుకు సర్వనాశనమే. మనుషుల మాట నమ్మావా? లేఖనాలు ప్రభు చెప్తున్నారు కదా, మనుషులు నమ్ముటి కంటేను, రాజులు నమ్ముటి కంటేను యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట సత్యమైనది, ఆయన మాట జీవం కలిగింది, ఆయన మాట స్వచ్ఛమైనది. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు ఆయన మాటలు. మనుషుల మాటలు కల్పితాలు, కలుషితమైన మాటలు మనకు అవసరమా? ఆయన మాటలు వినండి, నీకు జీవజాలము. హల్లెలూయా. నిత్యము జీవిస్తావు, బ్రతుకులో సంతోషం ఆనందము కలగజేసే మాటలు అవి. హల్లెలూయా. ఇక్కడే కాదండి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా సదాకాలం సంతోష ఆనందములతో గంతులు వేస్తాం, నాట్యం ఆడతాం అక్కడ. ఈ సత్యాన్ని తెలిసిన వాళ్ళైతే కుటులమైన మాటలు, మూర్ఘపు మాటలు, ఇంకా ఆయన చెప్తానమాట, ఆ హృదయంలోంచి రావు. వాడు ఎల్లప్పుడు కీడుని కల్పిస్తాడు, జగడాలు పుట్టిస్తాడంట. కాబట్టి అలాంటి వ్యక్తి జీవితంలో చెప్తాడు ప్రభువారు, మీరు అలా ఉండకుందురుగాక, మీ హృదయంలో నుంచి ఆ జీవధారలు బయలుదేరునుగాక. ఒకవేళ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వకుండా ఆ మురికి నీరు, మూర్ఖపు మాటలు, అబద్ధపు మాటలు, ఇలాంటివి ఇక్కడ చదువుకోండి మీ తర్వాత. ఇవన్నీ కనుక వస్తే ఏమైందంటే ఆపద వాని మీద హఠాత్తుగా వచ్చేద్దంట. చూసినారే? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే హఠాత్తుగా ఆపద వాడి మీదకి వచ్చేస్తుంది. అది అంతటి గొప్పవారని పేరుగాంచిన వారైన. అందుకే మనం బహు జాగ్రత్త కలిగి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. భద్రంగా కాపాడుకున్నప్పుడు లోపల నుంచి ఆ జీవధారలు బయలుదేరుతాయి. ఈ జీవధారలు అనగా ఆయన మాటలు లోపల నుంచి బయలుదేరి వస్తూ ఉండగా ఈ మాటలు వింటూ ఉన్నవాడికి నిత్యజీవ బ్రతుకుతాడు. వాడు ఆత్మలో బలం పొందుకుంటాడు. ఏమాత్రం దిగులు పడ్డా ధైర్యం వచ్చేద్ది. ఓహో, నా ప్రభు నాతోటే ఉన్నారు కదా అని. ఆయన మాటలో శక్తి ఉంది కదా, ప్రభావం ఉంది కదా. ఆయన మాటలు కదా, ఎంత సర్వశక్తుల మాటలు. బుడ్డివాడిని చూపించిన మాటలు, కుంటివాడికి నడికించిన మాటలు కదా, చనిపోయిన లాజరును బ్రతికించిన మాటలు కదా, ఎన్నో. ఆయన అంత శక్తి కలిగిన వాక్కు, ఆయన మాటలు, ఆయన వాక్కులు, ఆయన మాటలన్నీ మా హృదయంలో భద్రపరుచుకుంటే అదే జీవధారలు. హల్లెలూయా. ఆ మాటలు వస్తున్నప్పుడు పాపం చేసేవాడు కూడా పరిగెట్టుకొచ్చేతాడు భయపడి కదా. పాపం వలసిన జీవితం మరణం అన్నాడు కాబట్టి ఆ పాపం మీలో నాలో ఉండడానికి వీల్లేదు. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరుడ సహోదరి, మీ హృదయములలో నుండి ఆ జీవధారలు బయలుదేరునుగాక, అనేకులకి మీరు ఆశీర్వాదకరంగా ఉండురుగాక.
మీరు అందుకే బైబిల్ చదువుకోండి. అమ్మగారు చెప్తున్నారు కదా అని కాదు, కానీ మీరు బైబిల్ తీసి చదువుకుంటే అప్పుడు అవి ఉన్నాయని మీకు అర్థమైంది. అవి ఉన్నాయి కాబట్టి మీరు నమ్మాలి, లేకపోతే నమ్మవసలేదు. హల్లెలూయా. దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. మీరు కళ్ళు మూసుకున్నట్లు ప్రార్థన చేస్తారు. సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ ఘనమైన పరిశుద్ధ నామనికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నేను మాతో మాట్లాడి ఉన్నారయ్యా. అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకుంటూ హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయాన్ని కాపాడుకుంటూ ఆటోమేటిక్గా ఆ హృదయంలో నీ మాటలు ఉంటాయి, నీ వాక్కులు ఉంటాయి. కనుక వాడు మాట్లాడుతుంటే లోపల నుంచి ఆ జీవధారలే బయలుదేరుతాయి. జీవధారలు, బ్రతికించే మాటలు, ఆ శ్రేష్టమైన మాటలు. ఈ మాటలు వింటూ ఉన్నవాడిలోనూ రోగాలు పోతాయి, దయ్యాలు పారిపోతాయి, బ్రతుకులు మారిపోతాయి, పరిస్థితులన్నీ కూడా మార్పు చెందుతాయి. ఎంత మంచి దేవుడవయ్యా. అట్లా కాకోకుండా నాయన నోటు నుంచి ప్రభా మూర్ఖపు మాటలు మాట్లాడుతున్న, కుటులమైన మాటలు, కలల్లాడే మాటలు, అబద్ధములు కల్పిస్తూ, అన్నదమ్ముల జగడాలు కల్పిస్తూ, అబద్ధ సాక్ష్యాలు చెబుతూ ఇలా ఉంటే ప్రభా హఠాత్తుగా ఎంత భయంకరంగా ఉంది ప్రభా. వెను ప్రమాదం అటు వ్యక్తి పొంచి ఉందని లేఖనాలు చూస్తున్నాం. కనుక నీ మాట వింటూ, నీ ఆజ్ఞను గై కొనుక్కుంటూ, నీ మాటలు హృదయ భద్రంగా కాపాడుకుంటూ అయ్యా తండ్రి ఆజ్ఞను గైకుంటూ, తల్లి ఉపదేశాన్ని ఆలకిస్తూ, హృదయం భద్రపరుచుకుంటూ ఉన్నట్లయితే త్రోవ నడుస్తున్నాడు, పడిపోడు, తొట్టిల్లిపోడు, చక్కని త్రోవ నడుస్తాడు. అయినా మీకు వందనాలయ్య. కానీ హృదయము మోసకరమైంది. ఎందుకంటే ఏది చెప్తుంది నమ్మేస్తుంది. కానీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఘోరమైన వ్యాధి కలిగింది అంటున్నాను. దాన్ని గ్రహింపగలవాడేవుడు? ఎవరు తరము కాదు, అది నీకు మాత్రమే తెలుసు. హృదయములను అంతరందరం పరిశీలనగా చూస్తున్నా నేను చెప్తున్నాను. కనుక హృదయంలో ఏదైనా వ్యాధి ఉంటే ఆత్మీయ రోగమా, ఆ రోగాన్ని తీసేయండి. ఎందుకంటే ప్రభా కల్పిస్తాడు అపవాది. కనుక ఎందుకంటే ఎప్పుడు కల్పిస్తాడంటే వాక్యం హృదయంలో లేనప్పుడు, ఆ జీవజలం లేనప్పుడు కల్పిస్తాడు. అప్పుడు చెడు వస్తుంది లోపల నుంచి. ఆ చెడు జలములు బయటకు వస్తాయి. ఆ చెడు జలం బయటకు వచ్చినప్పుడు అనేకులకి గాయాలైపోతాయి, దెబ్బలు తింటారు, నష్టపోతారు. కనుక నా తండ్రి, చెప్పినవాడు వినినవాడు నష్టపోకుండా దేవా, ఎలాగైతే సమరయ స్త్రీ నీ మాటలు విన్నప్పుడు ఆ నీ మాటల గుండెల్లో భద్రపరుచుకుందో, ఆ మాటలు పట్టుకునే ఏమాత్రం కూడా తిరుగుబాటు చేయకుండా నీ మాటలకి లోబడి ఖచ్చితంగా రాబోతున్న మెస్సయ్యేనని చెప్పేసి ఊర్లోకి ఇలా అందరికీ చెప్తే ఊరంతా మార్పు చెందారు. ఆ బిడ్డనమాట అందరూ బ్రదర్కి వచ్చేసారు. ఎంత గొప్ప దేవుడు నాయన. ఆ ఒక్క బిడ్డ ఏదైతే ఆమె చేస్తుందో ఆ పాపం కుండ అక్కడ పగలగొట్టేసింది. ఇక దీంతో నాకు సంబంధం లేదు, నా బ్రతుకును మార్చాడని. ఇది నన్ను చాలామంది వాక్యాలు వీక్షిస్తున్నారు, చదువుతున్నారు, వింటున్నారు, కానీ లోపలికి వెళ్ళట్లే, హృదయంలోనికి ఎందుకు వెళ్ళట్లే? మురికి లోపల అలాగే ఉండిపోయింది. ఆ కొండ నిండా, ఆ కుండని, ఆ హృదయం అనే కొండ నిండా మురికితో నింపేసుకుంటే ఆ కొండలోనికి ఆ శ్రేష్టమైన ఆ జీవజలం ప్రవేశించదు మురికి ఉండగా. ఎప్పుడైతే ఇది మురికి అని బయలుపరిచినావో వెంటనే ప్రభా తన హృదయ అంతరంగాన్ని బయలుపరిచినావో, తన జీవిత చరిత్ర బయట పెట్టినావో వెంటనే ప్రభా తండ్రి ఆ పాప కొండని తండ్రి అక్కడ పగలగొట్టేసి అక్కడ విడిచిపెట్టేసి ఊర్లోని పరిగెత్తుకెళ్ళింది ప్రభా. ఎంత మంచి దేవుడు అయ్యా. నీ మాటలే జీవజలం. ఆ మాటలతో హృదయాన్ని నింపుకొని పరుగులు పెట్టింది. ఆ జలములు అక్కడ విడుదల చేసి అందరూ ఊరంతా రక్షించబడింది. కనుక ఇదన్నా ఎందరైతే వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరూ దీవించండి. హృదయంలో పాపాన్ని విడిచిపెట్టి నీ వాక్యముతో నింపుకొని అయ్యా అనేకులకు దీవెనకరంగా వారి హృదయం మాట్లాడుతుంటే హృదయంలోంచి ఆ జీవధారలు బయలుదేరులాగిన ఆ హృదయం అంటే నీ మాటలతో నింపండి, వాక్యంతో, నీ ఆత్మతో, నీ శక్తితో నింపండి, అగ్నితో నింపండి. ఎక్కడ పాపానికి చోటు ఇవ్వకుండా కుటుంబ మాటలు కానీ, చిల్లర మాటలు, చిల్లంగి మాటలు, అబద్ధ మాటలు, అయ్యా మూర్ఖపు మాటలు, జగడం పుట్టించే మాటలు, ఇలాంటివి రాకుండా హృదయంలో ఉన్న చెడంతా తొలగిపోవును గాక, ఆ మురికంతా యేసును తొలగిపోవును గాక, ఆ హృదయం నుండా యేసు యొక్క వాక్యములతో నింపబడి ఉండును గాక. వాక్యాన్ని విని ఎవరైతే ప్రార్థన లేఖించారో వారి హృదయంలోంచి జీవధారలు బయలుదేరును గాక అని నామలు యేసును స్తుతించి ప్రార్థిస్తూ వీళ్ళందరూ మీ చేతికి అప్పగించున్నాను. ఏదైతే పాపం విడిచిపెట్టేసి వారి హృదయంలో ఈ రోజు నుంచి కూడా ఆ జీవజలం తండ్రి వారి హృదయంలోంచి ప్రవహించునుగాక, పారునుగాకని ఎవరితో మాట్లాడుతున్నా వారి హృదయంలో వారి మాటలు వింటూ ఉండగానే బ్రతుకులు మార్పు చెందునుగాక, వారికి స్వస్థ విడుదల కలుగునుగాక, కుటుంబాలనైనా నీ దివ్యమైన సముఖములు నిలిచి ఉండులాగన వారి హృదయముల నిండా నీ ఆత్మతో, నీ మాటలతో నింపి అనేకులకు దీవెనకరంగా ఈ బిడ్డలు ఉందురుగాకని నజరుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధను స్తుతించి ప్రార్థిస్తూ బిడ్డలందరూ మీకు చేతికి అప్పగించినాను. పరలోక మా ప్రీతండి వేస్తున్నాను. ఆమేన్. అట్లా ఏమైనా వ్యాధి బాధ రోగములు ఉంటేనైనా అవి ఒకవేళ పాపములు వచ్చిన రోగములైనప్పటికీ తొలగించండి. ఒకవేళ మరి ఏ విధం చేత నేను
లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి మరి బలహీనతలు వస్తాయి. ఆ బలహీనతలన్నింటిని విడిపించి యేసయ్య పొందిన గాంధీ స్వస్థ కలుగునుగా నీ వాక్కును విడుదల చేసి వీళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయమని వారికి తీర్చమని నా జోడి యేసయ్యను స్తుతించి ప్రార్థిస్తూ వీళ్ళందరూ నిండు మనసు బ్లెస్ చేస్తున్నాను పరలోక మా ప్రియ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు.